జానడు పొట్ట నింపుకొన చిక్కులనుండుచు జానడు పొట్ట నింపుకొన చిక్కులనుండుచు కోటి విద్యలన్ పునిగ నిరనేర్చి పరిపూర్ణ సుఖంబును పొందలేక ఈ మానవ జాతి లోకమున మ్రగ్గగనేటికి శ్రీ పరాత్పరున్ జ్ఞానము చేయు భక్తులకు దారిని చూపక ఉన్నే మానవా 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 జానడు పొట్ట నింపుకొన చిక్కులనుండుచు. To fill this small stomach, we are ready to face all problems. కోటి విద్యలన్ పూనిగ మీర నేర్చి పరిపూర్ణ సుఖంబును పొందలేక Having acquired full knowledge of various types, we do not have total bliss. ఈ మానవ జాతి లోకమున బ్రగ్గగనేటికి Why should ruin one's self in this human life? శ్రీ పరాత్పరుం ధ్యానము చేయు భక్తులకు దారిని చూపక ఉన్నే మానవా. Oh man, you should tread along that path that would help you to grow in devotion to God. ప్రేమ స్వరూపుల Embodiments of love. సర్వశాస్త్రముల మూలము, The essence of all texts, సర్వ మతముల సారము, the essence of all religions, సర్వ మార్గముల గమ్యము, the goal of all paths, సర్వసారముల సారము, the essence of the essence, సత్య ధర్మ విధానమే. are the two. One is truth, the other one is righteousness. శాంత మంత్రముల నిదానమే. That which is of peace, మంత్రము. లోకములో మానవుడు ఇతరుల దోషములను వెతుకుంటూ తన దోషమును మరచి ఇది గొప్ప మేధాశక్తిగా భావిస్తున్నాడు. in this world, man considers himself intelligent by pointing out others' mistakes and hiding his own mistakes. తప్పులెన్ను వారు తండోపతండు. Those that find out others' mistakes are not aware of their own. కానీ ఈనాడు మానవుడు ఇతరుల దోషములు మాత్రమే గణిస్తూ వెళుతున్నాడే కానీ తన దోషమును తాను గుర్తించుటకు ప్రయత్నించడం లేదు. But man today is spending his time all the time thinking of others' defects and mistakes, unmindful of his own. కారణం మానవుడు రెండు పదార్థముల యొక్క సమ్మిళితమైన స్వరూపుడు. But human being is a combination of two materials. ఆత్మ అనాత్మ. One is the self and the other one is non-self. శరీరము శరీరి. The body and the indweller. ఇంత మాత్రమే కాకుండా క్షేత్రజ్ఞుడని కూడాను గీత ప్రబోధిస్తూ వచ్చింది. Besides the two other names, the kshetra and kshetrajna. దేహము దేహి. The body and the indweller. స్థిరము చరము. That which is steady, that which is movable. ఎక్కడ వెతికినప్పటికీ ఈ రెండు తప్ప మూడవది ఎక్కడా కానరాదు. You may search anywhere, you find only these two, not the third. అనాత్మనే ప్రవృత్తి, ఆత్మనే నివృత్తి. The self or the spirit is inward. That which is non-self is outward. శరీరమే ప్రవృత్తి, శరీరియే నివృత్తి. The body is outward, the indweller is inward. దేహమే ప్రవృత్తి, దేహియే నివృత్తి. The body is outward, that spirit present within is క్షేత్రమే inward. ప్రవృత్తి, క్షేత్రజ్ఞుడే నివృత్తి. The kshetra is outward, kshetrajna knower is inward. జడమే ప్రవృత్తి, చైతన్యమే నివృత్తి. The inert is outward, that awareness is inward. కనుక సృష్టి అంతైకుడును
ప్రవృత్తి నివృత్తుల యొక్క సమ్మిళిత స్వరూపమే. Therefore the entire creation is the combination of outward and inward. దేశములతో కూడినటువంటి యొక్క మానవత్వము ప్రవృత్తి స్వరూపమే. Therefore human life vested with this body is outward. అవతారములు కూడాను శరీరము ధరించిన తర్వాత ఇది ప్రవృత్తి యొక్క ధర్మములనే అనుసరించాలి. As incarnations also take upon themselves, the body must necessarily follow outward path. రాముడు మానవావతారం. Rama has taken human form. రాముడే కాదు, దశావతారములన్నీ కూడాను మానవుని యొక్క స్వరూప స్వభావములే. All 10 incarnations have followed the human life. అయితే కొన్ని సందర్భములు యందు మాత్రమే ఈ దైవత్వమైనటువంటిది వెల్లడవుతుంది కానీ అన్ని వేళల యందు కూడాను మానవత్వం అనేటువంటి యొక్క ప్రవృత్తియే ప్రకటిస్తూ ఉంటుంటాడు. However, you will be coming across the glimpses of the divinity while all the rest of the time the రాముడు human సర్వజ్ఞుడు aspect. కదా, సర్వశక్తిమయుడు కదా, తనకెందుకు ఈ విధమైనటువంటి యొక్క మాయ చేత కప్పబడినటువంటి ఈ యొక్క నాటకమును ప్రదర్శిస్తున్నాడు. Rama is God, omniscient, omnipotent. Why should he be deluded and pretend, act like this? అయితే మానవాకారంలో ఉండినటువంటి మానవులకు ఆదర్శాన్ని నిరూపించి వారికి ప్రబోధించాలి. He has to teach to the mankind, assuming the human form. రాముడు రావణుడితో యుద్ధమునకు సిద్ధమయ్యాడు. Rama is ready to fight with Ravana. ముందు దినమే తన కుమారుడైనటువంటి అంగదుడు మరణించాడు. అంగదుడు కాదు, ఇంద్రజిత్తు. On the day prior to this, Indrajit, his son, died. ఈ ఇంద్రజిత్తు మరణం చేత రావణుడు తన ఒక భుజము కుడభుజం పోయినట్టుగా చింతిస్తూ వచ్చాడు. Because of the death of Indrajit, Ravana felt as if he has ఇంద్రుణ్ణి lost the right జయించినటువంటి hand. వాడు కనుకనే అతనికి ఇంద్రజిత్తు అని పేరు. He is called Indrajit because he could conquer Indra himself. అట్టి ఇంద్రజిత్తు మరణము తీరని బాధగా ఉంటుండాలి రావణుకు. The death of Indrajit made Ravana feel so sad. రెండవ దినము అమావాస్య. Second day is a dark night. తన పెద్ద సోదరుడు, కుమారుడు, వీరు ముఖ్యమైనటువంటి సైన్యాధిపతులందరూ కూడాను మరణించినారు. His eldest brother and all his sons died. ఇంకా మిగిలినది ఒక్క రావణుడు మాత్రమే. The only one left behind is Ravana only. రెండవ దినము తెల్లవారేటప్పటికి రావణుడితో యుద్ధము ప్రారంభించాలి. Next day morning, there's direct war between Rama and Ravana. రామ రావణ యుద్ధము 7 దినములు రాత్రింపగలు జరిగింది. Rama Ravana war went on for 7 continuous days. అనేక విధములుగా కూడాను అటువైపున ఇటువైపున మరణిస్తూ వచ్చారు. People died on either side. ఈ దృశ్యాన్ని చూసి ఇంద్రుడు ఇంద్రజిత్తుతో పరాభవం పొందినటువంటి యొక్క మెలకువ తనలో ఉండటం చేత ఇంద్రుడు సంకల్పించుకొని ఒక పెద్ద రథమును, దానిలో అనేక శక్తివంతమైనటువంటి యొక్క అస్త్రములను పెట్టి కిందికి దింపాడు. Indra was humiliated in the hands of Indrajit. He has got this vengeance. Therefore he came down in his chariot with all the weapons and power. దానిని నడిపేటువంటి డ్రైవర్ కూడాను మాతలి, అతన్ని కూడాను పంపాడు. He sent the driver, the Matali, along with the chariot. తలతల మెరుస్తూ కూడాను ఆకాశం నుండి ఆ రథము దిగుతుండాలి కిందికి. The chariot is descending on earth, shining. ఏదియో ఇది ఒక విచిత్రమైనటువంటి ఒక రాక్షసుల మాయ అనుకున్నారు వానరులంతా. All monkeys thought that it's all the mystery of the demons. క్రింది దింపిన తరువాత మాతలి వచ్చి నమస్కరించి, స్వామి, ఇంద్రుడు మీ నిమిత్తమై ఈ రథమును పంపించాడు అని ప్రార్థించాడు. As the chariot descended on earth, the charioteer Matali got down and said, Swami, this chariot is sent by Indra himself. ఆ రథమును ఎక్కి రాముడు రావణుడితో యుద్ధమునకు సిద్ధమయ్యాడు. He got into the chariot, he was ready to fight with Ravana. ఈ విధముగా యుద్ధము చేసేటువంటి విధానం లోపల రాములు అతి మెలకువగా, అతి జాగ్రత్తగా మెరుగుతూ వచ్చాడు. During this war, you will find Rama taking every precaution and care. రాముడు దేవుడై కూడాను ఈ జీవుని హింసించటము న్యాయమా అని కొంత ప్రశ్నించవచ్చు. We may put a question, Rama being God, why should he harm people? సృష్టించిన అధికారం ఉన్నటువంటి వానికి శిక్షించటం కూడాను అధికారం ఉన్నది.
The one who created has got authority to punish. శిక్షించడము రక్షించడం కూడాను దైవము కాదు. Is not God who punishes. వారి దుర్గుణములే వారిని శిక్షిస్తుంది, వారి సద్గుణములే వారిని రక్షిస్తుంది. Your good qualities will get all protection. The bad qualities will make you suffer. కనుకనే ఇతరులు నిమిత్త మాత్రంగా ఎంచుకొని శిక్షణ రక్షణ అనేటువంటిది వారి వల్ల వీరి వల్ల జరిగిందని అనుకుంటున్నారు మానవులు. Human beings think that their suffering and pleasure or because of others. No, they are ఈ only విధమైనటువంటి instruments. సందేహములకు మూల కారణము ప్రవృత్తియే. All these doubts are because of our outward wishes. దేహాభిమానం చేత, ప్రాకృతమైనటువంటి భావముల చేత, లౌకికమైన జీవము చేత ఈ విధమైనటువంటి భావములు ఏర్పడుతూ ఉంటాయి. We have such feelings because of our body attachment, the physical worldly thoughts. కనుకనే మానవుడు తలంచటము తప్పు కాదు. So it's not a mistake to think so. తన యొక్క సహజ సిద్ధమైనటువంటి యొక్క ఇది. It's quite natural to feel. కానీ రామునకు తాను దేవుడనే తెలుసు. Rama knows pretty well that he is divine. కానీ కార్యకారణ సంబంధమైనటువంటి యొక్క కాలకారణ సంబంధాన్ని కూడా నిర్మించుకోవాలి. But he proceeded as per the time factor, the cause and effect. లోకములో ఈ విధమైనటువంటి యొక్క దోషములకు ఈ విధమైనటువంటి శిక్ష అనేటువంటిది ఒక నియమం ఉంటుండాలి. There is a discipline. One should face that such a punishment for the mistake one would ప్రతి commit. కర్మకు కూడాను ఒక ఫలితం ఉంటుండాలి. Every action has got a consequence. కానీ మానవుడు కర్మలు ఆచరించి కొంతకాలం దానిని కాచి నాకేమీ ఈ కర్మల యొక్క ఫలితం లభించలేదే అని ఏదో ఒక విధంగా అహంకారంగా ఉంటుంటాడు. Man does all actions and he waits for some time and he thinks that he is free from consequence. కాలం యొక్క పరిమితి కొంత దాటాలి కానీ ఈ కర్మలకు ఫలితమైనటువంటిది ఏనాటికి తప్పినది కాదు. It takes time, but one cannot escape from the consequences of one's own action. కనుక ఈ దుష్టకర్మలకు మరింత తప్పినదే కాదు. Furthermore, in respect of wicked action, కనుక అది కాలం పండాలి. the time should ripen up. అప్పుడే ఈ ఫలితం కూడాను తనకు నిండుతుంది. Then one has to face the results. ఈ రావణుడు చేసినటువంటి కర్మలు అనంతమైనటువంటి కర్మలుగా ఉంటున్నాయి. Ravana, involved in this wicked activity, infinite. అది ఒకానొక సమయంలో తన భార్య అయినటువంటి మండోదరి సమీపంలో కూర్చొని, రావణ నీవు చేయరాని పనులు చేస్తున్నావు. Mandodari, the wife of Ravana, told him, Ravana, you are doing that అనేక which you are మంది not supposed to. పవిత్రమైన స్త్రీలను హింసిస్తున్నావు. You are harming, hurting sacred women. గొప్ప నిర్మలమైన నిశ్చలమైనటువంటి చిత్తంతో ఉండినటువంటి యొక్క స్త్రీలను బాధిస్తున్నావు. You are really hurting the pure-hearted noble ఇది women. మంచిది కాదు. It's not proper. నీకైనా నాకైనా కూడాను తప్పు దోషములు అనేటువంటిది మహాపాతకము. Either for you or to me for that matter. ఏనాటికైనా నీవు Mistake is దీనిని a sin. తప్పించుకోలేవు. You can never escape from the consequence one day or other. నేను చాలా గొప్పదానని. I am really great. నా తండ్రి రాక్షస చక్రవర్తి, My father is an emperor of the demons. నా భర్త ఈ దోషములు అనగా రాక్షసుల యొక్క భర్త చక్రవర్తి, And you, and the husband is also an emperor. నా కుమారుడు ఇంద్రుని సాధించినటువంటి యొక్క కుమారుడు. My son could conquer even Indra himself. ఇలాంటి వారు నాకు అండదండలుగా ఉంటుండి కూడాను నేను ఈ సందేహాన్ని విడవలేకపోతున్నాను. With all the support of such mighty people around, still I entertain నీకు this doubt. ఏనాటికి ఎప్పుడు ఏ విధమైనటువంటి స్థితి ఏర్పడుతుందో When, what type of consequence is కొంత at the జాగ్రత్తగా doorstep? ఉంటుండండి. Be careful. స్త్రీలనగా అగ్నితో సమానము. A woman is equal to వారిని fire. ఏ విధంగా కూడాను చూపులో కాని మాటలతో కాని చేష్టలతో కాని వారిని హింసించటం మహాపాతకం. It's worst of the sins to hurt a woman either by looks or words or deeds. ఈనాటి నీ చూపులు చెడ్డ చూపులుగా ఉండవచ్చును. Today you may have bad ఆ looks. చెడ్డ చూపులే రేపటి దినం నువ్వు చెడ్డ ఫలితాన్ని అందిస్తుంది. A very bad look will take you to bad నీ action. చెడ్డ భావములే రేపటి దినం నీకు చెడ్డ ఫలితాన్ని కూడా నువ్వు చేకూరుస్తుంది. The bad thought will make you to resort to bad కర్మ activity. ఫలితము తప్పినది కాదు. You cannot escape from the నేదో consequences. రేపో కాకపోయినప్పుడు తిరిగి వచ్చే జన్మనికైనా కూడా నీకు తప్పించుకోలేవు. Today or tomorrow or the next birth you cannot escape from the consequence. కనుక ఇలాంటి సత్యాన్ని గుర్తించి వర్తించడం అత్యుత్తమం అని అన్నది. So it's noblest to know this truth and conduct yourself. కానీ రావణుడు దీన్నంత పరిహాసంగా తీసుకున్నాడు. But Ravana did not pay heed to these words. కడపటికి 7 దినములు జరిగిన తర్వాత After 7 days, ఈ రావణుడు
ఒక పెద్ద సర్పాస్త్రాన్ని విడిచాడు. Ravana made use of Sarpastra. ఆకాశం అంతా కూడా సర్పములు తిరుగుతూ ఉంటుండాలి, ఆకాశమే కనిపించలేదు. ఎక్కడ చూసినా సర్పములే. The entire space is filled by the snakes all over. ఈ దృశ్యాన్ని చూచాడు రాముడు. Ravana saw this. గరుడాస్త్రాన్ని విడిచాడు. And he sent Garudastra, the ఈ eagle. గరుడాస్త్రం ఏం చేసి అన్ని పాములను ఒక క్షణంలో మింగివేసింది. This Garudastra eagle swallowed all the snakes around. రావణుడు చాలా సందేహించాడు. Rama doubted them. ఈ గొప్ప గొప్ప అస్త్రములు ఈ అరణ్యంలో సామాన్య మానవుని వలె సంచరించేటువంటి ఈ రామునికి ఎక్కడ చిక్కాయి? Ravana doubted how is it that Rama could have such powerful weapons. అదే ఒకసారి సమయం లోపల మండోదరి చెప్పింది. The same thing is said by Mandodari at one time. రావణ, నీవు చాలా పొరపడుతున్నావు. Ravana, you are mistaken. రాముడు సామాన్యుడు కాదు, Rama is not ordinary one. కేవలం ఒక ఆదర్శ మానవుడిగా రూపొందుతూ ఉన్నాడు. He appears to be an ideal man. అతను మహాశక్తివంతుడు. He is powerful. కేవలము కోతులను పట్టుకొని ఈ మన సముద్రం పైన వంతెన కట్టాలంటే ఇది ఎవరికైనా సాధ్యమవుతుందా? Is it possible for anybody to construct a bridge ఇంత across చిన్న the విషయంలో ocean కూడా with the help నీవు of రాముని monkey? గుర్తించుకోలేకపోతున్నావు. Can't you understand the dignity of Rama in this matter? మహాసాధ్యమని అయినటువంటి ఈ సీతను కొని తెచ్చావు. You brought Sita, who is ఇప్పటికైనా really నువ్వు కాలం మించిపోలేదు. great. Even now it's not too late. నా మాట విని ఈ సీతను కొనిపోయి ఆ రాములకు అప్పజెప్పు, రాముని పాదము పట్టు, నీవు అతన్ని క్షమించమని ప్రార్థించు అని బోధించింది. Mandodari pleaded with Ravana, listen to me, hand over Sita back to Rama. Fall at his feet. నా ప్రాణమైన విడుతుని కాని నేను అతని పాదమును పట్టను అన్నాడు. Ravana said, I will die rather, I will never catch his feet. వినాశకాలే విపరీత బుద్ధి నుండి మండోదరి వెళ్లిపోయింది. As the bad times are ahead, Mandodari left that spot. 7వ దినము ఒక్కొక్క కంఠాన్ని కొడుతూ వచ్చాడు. 7th day he started hitting each one of the heads. దీని పేరు కంఠాస్త్రము అని పేరు. This is called Kanthastra. ఇంద్రుడు పంపించినటువంటి అస్త్రం. It is sent by Indra. ఒక తల క్రింద పడిపోతానే మరొక తల బయటకు వస్తుండాలి. As one head falls on the ground, another head. ఈ విధంగా It's down 10 there. తలను కూడా నువ్వు క్రింద దింపాడు. Like this, he was beheaded totally. అనగా రావణునికి 10 తలలు ఉన్నవా అని అనేక మంది యోచించవచ్చును, సందేహించవచ్చును. Many may doubt, is it the fact that Ravana has 10 heads? ఏమిటి ఈ తలలంటే ఏమిటి? What are these heads? చంద్రమా మనసో జాత, చక్షో సూర్యో జాయత, ముఖ ఇంద్రశ్చ అగ్నిశ్చ అని ఈ యొక్క వేదమునందు నిరూపించినట్టుగా ఈ యొక్క 10 తలలు 6 శాస్త్రములు 4 వేదములు తెలుసుకున్నటువంటి వాడు రావణుడు. Ravana, 10 heads signify the knowledge of 4 Vedas and 6 sacred texts. కనుకనే 6 శాస్త్రములు 4 వేదములు చేరి 10 తలలుగా రూపొందినాయి. 6 texts and 4 Vedas. ఒక్కొక్క Like a total of శాస్త్రాన్ని 10. ఖండిస్తూ వచ్చాడు. He went on testing. శాస్త్రం తెలిసినందుకు ప్రయోజనం ఏమిటి? What is the use of knowing ఈ this శాస్త్రాన్ని knowledge? ఉపయోగించుకోలేని వాడు ఈ శాస్త్రం ఎందుకు ఉండాలి? When you don't make use of this knowledge, why should you వేదం study? తెలిసినందుకు ప్రయోజనం ఏమిటి? What is the use of this knowledge? ఆచరణలో పెట్టాలి. You should practice it. కొంతకాలం నిమిషములకు ముందుగా ఈ రుచి దేశాయ్ చెప్పాడు. Few minutes earlier, Ruchir Desai said, నిరంతరము నేను రామచింతన చేస్తున్నాను, నాకు రామదర్శనం లభ్యం కాలేదని విభీషణుడు హనుమంతుడితో ఏడ్చుకున్నప్పుడు when Vibhishana said to Hanuman, I chant the name of Rama, but I didn't have any kind హనుమంతుడు of చెప్పాడు, experience. Then he said, విభీషణ, Vibhishana, రామనామం చేసినంత మాత్రమున చాలదు, it's not enough if you chant Rama's name. రామ కార్యములో కూడా నువ్వు పాల్గొనాలి. You should participate in Rama's mission. అప్పుడే ఈ రామచింతనలో ఉన్నటువంటి ఫలితం నీకు దక్కుతుంది. Then only this chanting will be fruitful. కేవలం పెదవులతో రామ్ 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 అనుకున్నంత మాత్రమున చాలదు, నీకు ఇచ్చినటువంటి అంగముల చేత రామ సేవలో కూడా నీవు పాల్గొను. It's not enough if you utter Lord's name with your lips. With both of the hands you should serve God. నటపాంసి నతీర్థానాం న శాస్త్రాణ జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా. సేవ చెయ్యాలి. One should serve. తపస్సు చేయకపోయినను పర్వాలేదు, Doesn't matter even if you don't జప understand. ధ్యానములు చేయకపోయినను You don't పర్వాలేదు, need to meditate. భజన చేయకపోయినను పర్వాలేదు, You don't need to do bhajan. సేవలో నీవు పాల్గొనాలి. But you must necessarily participate in సేవని service. నీ జీవితానికి సరి అయిన నావ. Service is the boat of life. కనుక నీవు ఏం సేవ చేస్తున్నావు? What service you are rendering? కనుక ఈనాడు కూడాను అనేక మంది భగవత్ నామాన్ని స్మరిస్తున్నారే కానీ నామములకు తగినటువంటి ఒక సేవ కూడాను పాల్గొనటం లేదు. And today many chant God's name, but they don't do service.
కేవలం పండు చూచినంత మాత్రమే కడుపు నిండుతుందా? By merely watching, ఆ పండును తినాలి. you should eat the fruit. దాన్ని అరిగించుకోవాలి. You should digest the fruit. జ్ఞాతుం ద్రష్టుం ప్రవేశం అనింది గీత. Gita said, Jnatum drashtum praveshtum. జ్ఞాతుం అనగా ఒక విషయాన్ని తెలుసుకోవటము. Jnatum means knowledge of an aspect. ఆ తెలుసుకున్నటువంటి దానిని చూడటము ద్రష్ట. What you have known you must see, drashta. ఏదో ఒక గ్రంథంలో శాస్త్రాన్ని గురించి మనం చదివాము. You have gone through a text. కానీ చదివినంత మాత్రం చాలదు. It's not enough if you దాని read. అనుభూతి లోపల చెప్పించుకోవాలి. You should experience it. అదే ద్రష్ట. That is drashta. ద్రష్టం అయిన తర్వాత ప్రవేశం లోపల తెచ్చుకోవాలి. Later praveshtum, you should digest it, take it in. వంట వండిన తర్వాత After cooking, దానిని భుజించాలి. you should eat. భుజించిన తర్వాత జీర్ణించుకోవాలి. After eating, అప్పుడే you should వంట digest it. వండినందుకు తగిన ఫలితం. That's the main aim in cooking. అదే విధంగానే నామస్మరణ చేసిన తర్వాత చేసిన దాన్ని మననం చేసుకోవాలి. అనగా మనం కార్యాల రూపంలో దాన్ని ప్రవేశపెట్టాలి. So after chanting God's name, we should participate in His mission. తదుపరే దానిని లోపల ప్రవేశించాలి. Then only you can digest. కనుక విభీషణ, నీవు కేవలం నామచింతన చేసినంత మాత్రం చాలదు, రామ కార్యంలో కూడా నువ్వు పాల్గొనమని ఆనాడు బోధించాడు. That day Hanuman taught to Vibhishana, it is not enough if you chant God's name, you should participate in His mission. అదే విధంగానే Likewise, ఈ రావణాసురుడు ఈ యొక్క వేదములంతా చదివాడు. Ravanasura has gone through all Vedas. చదివినాడు మాత్రమే కాని ఒక్కదాన్నైనా ఆచరణ చేయటం లేదు. He studied them all, but he did not practice one. అదే హనుమంతుడు చెప్పాడు రాముని దగ్గరికి మొట్టమొదటి చూచి వెళ్ళినప్పుడు. That's what Hanuman said in the first instance. సంతసంబున వీధు వీధులు దొంతిశాలలు వాడ మేడలు రంతు చేసెడి ధనుజవర్లను కాంతగేళి గృహంబులరసితి శ్రీరామ నా మనవి వినుమా సీత శీరో రత్నమే గొనుమా శ్రీరామ నా మనవి వినుమా. Sri Rama, please listen to my appeal. సీత శీరో రత్నమే గొనుమా. Accept Sita, the noblest. సంతసంబున వీధు వీధులు దొంతిశాలలు వాడమేడలు With all the pleasure I watched all the mansions there. చేసెడి జలజవర్లను శాంతికేళి గృహంబులరసితి శ్రీరామ నా మనవి వినుమా. I have seen all the demons there living in those mansions along the streets of ముందుగా Lanka. ఆ ఇంద్రజిత్తును First there is Indrajit. ముఖ్యమైన ప్రహస్తుని Important Prahasta. ఇలాంటివంతా కూడా వేదం చెప్తున్నారు వాళ్ళంతా. They all chant Vedas. తెల్లవారి లేచినది మొదలుకొని వేదములు పఠనం చేయటము. Right from dawn to dusk, they రాత్రులందరూ go through వేద Vedas. పఠనం చేస్తున్నారు. They think of Veda. కానీ ప్రయోజనం ఏమిటి? What is the use? దాన్ని సరి అయిన అనుభవతులో చర్చించుకోలేదు. But they didn't bring it to experience. కనుకనే రావణునికి 4 వేదములు తెలుసు. So Ravana knows all 4 Vedas. కానీ ఆచరణలో కించిత్తైనా ఉపయోగపెట్టలేదు. But he did not practice it even a fragment. 6 శాస్త్రములు తెలుసు. He knows all 6 texts. ఏ శాస్త్రాన్ని తాను అనుసరిస్తున్నాడు? Which text he పరస్త్రీని follows? అపహరించటము ఇది తప్పని తెలియదా శాస్త్రంలో? Does he not know by studying the Shastra that it's a sin to abduct a woman? పరులను పీడించకూడదనేటువంటి తెలియదా శాస్త్రంలో? Does he not know by going through the Shastra that it's not పరోపకార harm పుణ్యాయ anybody? పాపాయ పరపీడనం అన్నది. He's only the sinner if he hurts anybody. It's meritorious if he helps anyone. పరోపకార పుణ్యాయ పరులకు ఉపకారం చేయటమే పుణ్యము, The merit lies in helping పరులకు others. అపకారం చేయటమే పాపము అనింది. And to harm others is a sin. కనుకనే 6 శాస్త్రములు తెలిసి 4 వేదములు కూడా తెలుసుకున్నప్పటికీ ఆచరణలో పెట్టలేకపోవడం చేతనే ఆ 10 శిరస్సును కూడా ఖండించాడు రాముడు. Therefore, Rama beheaded him, cut off all the 10 heads because, knowing all 6 Shastras, 4 Vedas, he did not practice it even a little. ఇంతకాలము తాను బ్రతికటము ఈ విధమైనటువంటి విద్యల చేతనే బ్రతికాడు. He survived so long because of his acquaintance of ఎప్పుడు this ఈ knowledge. 10 విద్యలు కూడాను అదృశ్యమాయనో కింద కూలిపోయాడు. The moment the awareness of the knowledge is lost, he fell down. మానవుని యందు అనేక విధమైనటువంటి శక్తులు ఉంటున్నవి. Man has got so many powers, faculties. కానీ తన శక్తులను తాను గుర్తించుకోలేకపోతున్నాడు మానవుడు. Man is not able to know his own innate power. కారణం ప్రాకృతమైనటువంటి జగత్తుని ఆధారం చేసుకున్నాడు. But he goes by this world, ephemeral. ఈ యొక్క ప్రవృత్తి అయినటువంటి దీనినే మనం అనుసరిస్తూ ఉన్నాము. We go by the outward trend. నివృత్తి స్వరూపమైనటువంటి ఆత్మతత్వాన్ని ఎవ్వరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. But no one is making an attempt to know the spirit which is inward. కనుకనే మానవుడై కూడాను సామాన్యమైనటువంటి మానవునిగా జీవిస్తూ నశిస్తూ మరణిస్తున్నాడు. Though being so mighty and powerful, he leads an ordinary life and ruins and dies ultimately. రామును కూడాను తాను మానవావతారం ధరించినప్పటికీ
నేను మానవుడిని కాదు అనేటువంటి సత్యం తెలుసు. Though Rama has taken human form, he knows that he is not అయితే human. శారీరకంగా లోకానికి ఆదర్శాన్ని అందించే నిమిత్తమై తాను బాధపడినట్టు, భార్యా వియోగంలో కుమిలిపోయినట్టు, పరులతో యుద్ధం చేసినట్టు, విజయాన్ని సాధించినట్టు ఇవన్నీ కూడా కేవలము కొన్ని నటనలు మాత్రమే. Because he has taken human form to set an ideal to the rest of the mankind, he pretended, acted as if he suffered from the separation, because separation from the wife, as if he fought, as if he won the war. కనుక ఇవన్నీ కూడా సత్య ధర్మముల యొక్క ప్రమాణ స్వరూపములే. That's all the evidence of the adherence to the truth and righteousness. సత్యాన్ని ఏ విధంగా మనం ఉచ్చరించాలి, How to speak truth, ధర్మాన్ని ఏ విధంగా మనం అనుసరించాలి, how to follow righteous path. అందువల్లే సత్యం వద, ధర్మము సత్యాన్ని చెప్పు. Therefore speak truth and follow ఈనాటి righteous path. మానవుడు సత్యం చెప్పేటువంటి మానవుడే కనిపించటం లేదు. There is no man today who utters truth. తెల్లవారు లేచినది మొదలు రాత్రి పరుండునంత వరకు పొట్టకూటి నిమిత్తమై అసత్యము అసత్యము అసత్యము. To carry out his living from dawn to dusk, he spends the time in uttering lies. లేచి మరి నిద్రపోయేడు దాది పొట్టకై హద్దును పద్దు లేక వ్యయమందగా చేయుచు జీవితంబు నీరిద్దిల దారవోసి అరవిందదలాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరో పీతిగా యోచన చేయు మానవా. O man, inquire clearly. Right from the time you get up from the bed until you retire, go to sleep, to fill your belly. You waste your time. సత్యం వద Learn all అంటున్నాము. that. You are dropping ఎవరు truth. చెప్తున్నారు సత్యం? Who is telling truth? ఈ సత్యమే చెప్తుంటే ఈ లోకం ఈ విధమైనటువంటి పరిస్థితికి వచ్చేదా? If you really speak truth, the world will not be in the present plight. నోరెత్తితే అసత్యమే. The one he starts speaking full of lies, ఈ pack of అసత్యం lies. చేతనే నాలుగును అపవిత్రం గావించుకుంటున్నారు. The tongue becomes unsacred. కనుకనే ఆ నాలుగు అపవిత్రం కావటం చేత జీవితమే అపవిత్రమైపోతుందా, As the tongue has become unsacred, those days of life is కల్మషమైనటువంటి unsacred. జీవితంగా రూపొందుతూ ఉంటుందా. Therefore it turns in a different way. 10 చిల్లుల పాత్ర లోపల పాయసమే పోస్తే ఏ చిల్లులో వచ్చినా పాయసమే రావాలి. A vessel with all the 10 holes, if it is filled with rice ఆ pudding, 10 it చిల్లుల will come పాత్ర out. లోపల విషమే పోస్తే ఏ చిల్లులో వచ్చినప్పటికీ విషమే వస్తుంది. Even if it was filled by poison, it will come out. కాబట్టి మన యొక్క హృదయంలో అనేటువంటిది అసత్యమైనటువంటి దీంతో పాయిజన్ తో నింపుకున్నాం కనుకని మన మాట అసత్యమే, మన చూపు అసత్యమే, మన శ్రవణం అసత్యమే, మన మననం అసత్యమే, చేతల అసత్యమే, కాళ్ళు అంతా అసత్యమయంగా ఉంటున్నాయి. We have filled our heart with this poison. Therefore whatever we say is false. Our looks are bad. And కనుకనే whatever- మొట్టమొదటి హృదయాన్ని సత్యంతో నింపుకోవాలి. Therefore we should fill it up with the truth. అది ఏ విధంగా అయినప్పటికీ సత్యమే బయట వస్తుంటాది. One way or other, the truth comes out. కడుపులో ఏదే కప్పులో వస్తుంది అన్నట్టుగా ఏది మనలో ఉంటుందో అదే వస్తుంది బయట. So what is there within naturally comes out. ఈనాటి మానవత్వమునకు ఇన్ని విధమైన వికారములు ప్రాప్తించడానికి ఇదే మూల కారణం. This is the cause for all very types of perversions among చేతనైతే humanity. చేతనవుతుందని చెప్పు, If you are capable, tell లేకపోతే it. కాదని చెప్పు. You say you cannot. కానీ చేస్తానని మాత్రం చేయకుండా పోవటం అసత్యమే. But if you say I will do it, and if you don't do it, it is falsehood. నేను పాటిస్తానని చెప్పి పాటించకుండా పోవటం అసత్యమే. If you say I will practice, if ఇది you don't, కేవలం అసత్యం మాత్రమే కాదు, not merely lies. ద్రోహం కూడాను. You are a betrayer, traitor. ద్రోహమే కాదు, Not only that, మోసము కూడాను. it is cheating. ఎందుకంటే చేస్తానని చెప్పి చేయకుండా పోవటం మోసం కాదా? You promise that you will do it, but ఈ you don't do it. అసత్యంలో ఎన్ని విధమైనటువంటి ఫలితములు ఉంటున్నాయి. Therefore, there is a lot of results out of such actions. కనుకనే సత్యం వద, సత్యాన్ని మనము చెప్పాలి. Therefore, we should speak truth always. ధర్మం చెర, Should follow dharma. ధర్మాన్ని చెయ్యాలి. Follow. ఏది ధర్మమో ఏది అధర్మమో మాకు తెలియదే అంటారు. You may say you do not know what is righteous, what is కానీ నీకు unrighteous. తెలిసినంత వరకు కూడాను నీ యొక్క కాన్షియన్స్ అనగా నీ ఆత్మసాక్షిగా ఇది సత్యము అని గుర్తించిన తర్వాత దాన్ని చేయడానికి ప్రయత్నించాలి. When one's conscience, your witness tells you, follow its command. కానీ ఈనాటి మానవుడు తన స్వార్థమును తన స్వప్రయోజనమును వెనుక పెట్టుకొని అన్ని కార్యంలో ముందుకు పోతున్నాడు. Man proceeds keeping selfishness, self-interest in the కనుకనే background. తెలిసినప్పటికీ నీ దానికి తెలియనట్టుగా నటిస్తున్నాడు. Though he knows, he pretends that he ఇది doesn't know. తనంతా తాను కించిపరచుకోవటమే. He is cheating himself. ఇన్ని దినముల నుంచి వింటున్నారు, You have been listening all along. ఇన్ని సంవత్సరం నుంచి శ్రవణం చేస్తున్నారు. You have been listening for years. ఎంతవరకు మనం ఆచరణలో పెట్టుకుంటున్నాం, To what extent you ఎన్ని are మనం practicing? ఆచరణలో దింపుతున్నాము. How many you are practicing? విచారణ చేస్తే ఏ ఒక్కటైనా లేదు. If we inquire, we are not ఎన్ని practicing. గ్రంథాలు one. చదువుతున్నాము, So many books we read. ఎన్ని బోధనలు వింటున్నాము, We listen to teachings. కానీ ప్రయోజనం ఏమిటి? What is the use? కనుకనే So, మనం చేసేటువంటి కూడా చెప్పడమే కానీ చేయటం లేదు. we just declare, but we don't practice. అంధకారం బెల్లం
హతమారునే చూడ వసుదలో దీపపు వార్త వలన. By mere announcement of the light, do you expect the darkness to be dispelled? రోగ తీడు తిని బల్ రోగంబు తీరునా ఔషధ మహిమంబు అంత విన్న. By listening to the effect of the medicine, do you expect the sick person to be free from the disease? పేదిరికంబు పోవునా విత్త ప్రభావంబు విన్న వింట. Do you think that the pauper, a beggar, will be free from all his poverty by listening to finance? విన్నంత మాత్రం మన జోబులకు ఏమైనా కాసు వస్తుందా? By listening to economics, your pocket will never be filled. పవర్ఫుల్ మెడిసిన్స్ యొక్క గురించి నీ వింటున్నప్పటికీ నీలో ఉన్నటువంటి రోగం పోతుందా? By listening to the medicine, the disease is not cured. పేదవాడు ఎంతో బాధపడుతున్నాడు. A poor man is suffering. అలాంటి వాడి దగ్గరికి పోయి పంచపక్ష పరమాన్నముల గురించి చెప్తే వాడి కడుపు ఏమైనా నిండుతుందా? If you speak of all delicious items, would ever his మన hunger be స్మరణలు, appeased? మన సాధనలు, మన ప్రవర్తనలు అన్ని ఇట్లే ఉన్నాయి. All our spiritual practices are like that ఈ only. ప్రవృత్తి కంటే మరింత హీనమై దిగిపోతున్నాయి. It is much worse than the outward trend. ఇంకా ప్రపంచం ఎట్టు బాగుపడుతుంది? How do you expect the good work? ఏనాడు దేశం మంచి స్థితికి వస్తుంది? When will it come to దేశం అంటే exalted ఏమిటి? position? దేశం అంటే ఏమిటి? What is country? మనుషుల యొక్క సమూహమే దేశం. It is the మట్టి assembly of కాదు. people, not the sand. మనిషి అంటే ఏమిటి? Who is man? మనసే మనిషి. The mind. మనసు గలవాడే మనిషి. The one with mind is మనసు అంటే man. ఏమిటి? What is mind? సంకల్పం యొక్క చేరికే మనిషి. Combination of thoughts. ఈ సంకల్పం యొక్క ప్రభావమే మన ప్రవర్తిలో. And our action is reflected. కాబట్టి ప్రవృత్తులకు సంకల్పములకు సన్నిహిత సంబంధం ఉంది. So there is an intimate relationship in the mind and action. కనుక ఈ సంకల్పములకు మన మనసుకు ఎంతో సన్నిహిత సంబంధం ఉంది. So mind is a combination of thoughts. కనుకనే మొట్టమొదట మన దుష్ట సంకల్పాన్ని దూరం చేసుకోవాలి. So we should give up bad thoughts first. అప్పుడే మనం మనిషి అనేటువంటి ఒక పేరుకు సార్థకమైనటువంటి వారం అవుతాం. Then only we deserve the title of being born a human. కనుకనే రావణుడికి 64 విద్యలు చేసినటువంటి వాడు. Ravana is expert in 64 ఎన్ని forms of విద్యలు knowledge. నేర్చి ఏమి ఫలము? What is the use of all this? తన నొసట రాత తప్పించే ఎవరి తరము? Who can make you escape from your చెడ్డ బుద్ధులు destiny? తన తట్టు చేరనేని ఎండబారులు బుద్ధులు బెండుబారు. When there are wicked thoughts in your mind, the whole life becomes dry. నాకు ఓన్లీ బెండు మాత్రమే కాదు బండబారు అని కూడా. It becomes very dry like a stone. 64 విద్యలు. 64 forms. ప్రయోజనం ఏమిటి? What is the use? ఈ విద్యల యొక్క వివాహం ప్రయోజనం ఇంతేనా? Is that the utility of education? విజ్ఞానంతో విద్య రాణించాలి. You should shine by practicing what you read. కృషి కూటి కోసం చేయాలి. And you should work to carry out a కానీ living. ఈనాటి విద్యలంతా కూటి కోసం జరుగుతున్నాయి. But today education is just to carry out a అందువల్లనే living. ఈ యొక్క ఉద్యోగములు, ఈ యొక్క పనులు, ఈ విధమైనటువంటి యొక్క రిజల్ట్స్ అంతా కూడా ఈ విధమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తున్నాయి. As everything is job oriented, we find it the wrong path. పైన everywhere. మంచిగా కనిపించవచ్చు, మేడి పండు చూడ మేలుమై ఉండును. The forest fruit might కానీ లోపల చూస్తే shine. ఈ కర్మ ఫలితం అనేటువంటిది పీడిస్తూ ఉంటుండాలి. But within you find all the bad thing there, which is the consequence కారణం ఎవరు? of your wrong activity. Who is the కర్త ఎవరు? responsible? Who is the responsible? కర్త భగవంతుడు కాదు. God is not the కారణం cause. భగవంతుడు కాదు. No. కారణములు రెండు నీవే కారణం. Cause and effect, you are responsible for అది this. ఈనాడు మరణించినావని చెప్పని ఆ దేహం పైన పడి మండోదరి వెల్లతిస్తూ ఉంటుండాలి. Mandodari fell on the dead body, she was crying. రావణ నీ తపస్ఫలం ఎక్కడ పోయింది? Ravana, what happened to the power of the ఈ pen? వేద శాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములు ఎక్కడ పోయినాయి? What happened to the knowledge of all Veda? నేను ఎంతకాలం నుంచినో చెప్తూ వచ్చాను. I have been telling you so కానీ నా long. మాటను నీవు లెక్క But you చేసుకోలేదు. never paid heed to my word. కష్టగడపడికి మట్టిలో పడి పొరలాటం నీ ఎంత కర్మ. Ultimately you had to roll on the ground. What a fate గొప్ప it is. చక్రవర్తిగా ఉండినటువంటి రాక్షస చక్రవర్తి You are a mighty emperor of demons. కోతులతో నా చవటము Should you be killed by monkeys? ఎంతటి మహాపాపము అంచావు. What a worst of this sincere. పాపమును తప్పించే ఎవరి తరము కాదు. Nobody make you free కనుక from నీవు it. చేసుకున్న పాపమే నీ విధంగా This is all అనిపిస్తుంది. the sin you have committed. అనుభవిస్తే కాకుండా ఆ రామచంద్రుని చేతిలో అయినా చచ్చినాబోయేమో అదైనా నాకు తెలిస్తే కొంత తృప్తి అవుతుందని. I will be satisfied if at all I come to know that you have died in the hands of Rama. కానీ విభీషణుడు దగ్గరకు వచ్చాడు. Vibhishana came close. ఆ విభీషణుడు కూడాను కొంత క్రోధంతో నిందించింది. Mandodari accused Vibhishana also. నిందించిన తర్వాత విభీషణ నిన్ను నిందించకూడదు. Vibhishana, నీవు ఎంతకాలం నుండి బోధిస్తున్నావు మీ సోదరులకు Vibhishana, you have been telling your brother. ఇది మంచిది కాదు, మంచిది కాదు, మంచిది కాదని ఎంతో మీరు బోధిస్తున్నారు. You have been pleading with him that కానీ you నీ are proper. బోధనలు అతను తలకెక్కలేదు. But he never heard. ఎట్లా ఎక్కుతుంది? Why? How do you expect it? ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
If the head is empty, you can fill it up with anything. ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ అగునా. The head which is already filled, how can that be empty? తలబుర్రది ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగునా. Until the head is empty, can you fill it up with అతను spiritual తన knowledge? అనేక చింతనతో చేరుకుని ఉంటుండాలి. It is filled with all అది stuff. ఖాళీ చేస్తే కదా విభీషణ యొక్క బోధ అందులో చేరుతుంది. Unless it is made empty, he cannot receive spiritual teaching of the అది Vishnu. చేరడానికే స్థానం లేదు. There is no scope to accommodate it. అలాంటి తలను నీవు పెంచుకున్నావు. You have such a head. అలాంటి తలంపులను నీవు పెంచుకున్నావు. Yes, such thought. ఇలాంటి దుస్థితిని నీవు అనుభవిస్తున్నావు This is the fate now. అని మండోదరి చాలా సత్యాన్ని పలుకుతూ వచ్చింది. Mandodari spoke truth. అప్పుడే పరిగెత్తిపోయి సీత పాదముల పైన పడాలని కూడా సంకల్పించుకుంది. And she decided to fall at the feet of కానీ Sita. ప్రయోజనం ఏమిటి? What is the use? ఇంతకాలము నేను సీతను చూడనటువంటి దాన్ని ఇప్పుడు పోయి చూడటం ఎంత సిగ్గు లేకుండా ఉంటుంది. I have not seen Sita so long. What a matter of shame if I am to see her now. ఇప్పుడు నేను చూసి ప్రయోజనం ఏమిటి? What is the use in meeting her అంతా now? తీరిన తర్వాత ప్రయోజనం కాదు. There is no use now. కనుక ఓ రావణ, O Ravana, ఇప్పుడైనా నీవు కొంతవరకు ఒక్కతూరి కనులు తెచ్చి నేను చేసిన దోషము అని క్షమాపణ వేడుకో. ఇదే నీకు చాలు. ఇదే అంత్యంలో నీకు శాంతి అనింది. O Ravana, at least open your eyes now. Accept your mistake and the sin you have committed. అంత్యములో ఒక్కతూరి క్షమించమని కోరితే కూడా చాలు. At the end, if you seek pardon, it's enough. అందుకోసమనే అనేక మంది కాశీకి పోతూ కాశీలో చావాలని పోతుంటారు. Many people go to Kashi, Benares in order ఆ to die there. కాశీలో పోయి ఏమేమో చింతలన్నీ తనలో పెట్టుకుంటారు. They have so much. దేహం కాశీలో ఉంటుండాది, Body is there in బుద్ధి Kashi. బజారులో ఉంటుండాది. ఏం చేస్తాడు పాపం అతని కర్మ. But all his thoughts center around the streets. What ఆ is it? మరణించే సమయంలో కూడా కొంత రామనామాన్ని స్మరిస్తుంటే వారి చింత ఏమైనా వస్తుందేమో. అరే రామా 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 అని చింతించమని చెప్తుంటారు. People say that you should chant Rama's name at the end. కానీ అక్కడ కూడా ఆ రామనామం రాదు. But he doesn't say so. హృదయంలో ఉంటే కదా వచ్చేది. If it is in the heart, you will కనుక spell out. మొట్టమొదట మనం హృదయాన్ని నింపుకోవాలి మంచి భావములతో. So we should fill our hearts with good thoughts. హృదయాన్ని నింపుకోవాలి పవిత్రమైన నామముల చేత. Fill your heart with sacred name of God. కనుక ఈనాటి యొక్క సత్యము ధర్మము అనేటువంటిది ఆనాటి రామకాలం నందే ఇంత ప్రభావాన్ని నిరూపిస్తూ వచ్చాయి. That is the effect of truth and righteousness in those times of ప్రతి Rama. దానికి నీ సత్యము ధర్మమే. For everything they should have these tools. మతములకు ఆధారము సత్య ధర్మములే. For the basis of religion, the truth గమ్యములకు and righteousness. మార్గములు సత్య ధర్మములే. That is only path. శాస్త్రముల యొక్క రసములకు సత్య ధర్మములే. The essence of sacred text is truth and righteousness. రహస్యాలకు అన్నిటికీ నీ సత్య ధర్మములే. For everything is these two are సర్వ responsible. రహస్యములకు నువ్వు సత్య ధర్మంలోనే ఇమిడి The secret ఉంటున్నాయి. of secrets lies in these two. కనుకనే సత్యము ధర్మము అనేటువంటిది ప్రతి మానవుడు కూడా నువ్వు అనుసరించాలి. Therefore everyone should follow these two, truth and righteousness. ఇది ఏ రామాయణంలో ప్రధానంగా బోధించినటువంటి యొక్క విశేషం. This is the main teaching of Ramayana. రావణుడు మరణించాడు. Ravana died. కానీ రాక్షసులందరూ కూడా మరింత భయపడిపోయారు. The demons were fear-stricken. పోయిన వారు పోయారు. People died anyway. భర్తలు పోయిన స్త్రీలు విలపిస్తూ ఉన్నారు. There are many widows who are crying. బిడ్డలు పోయినటువంటి స్త్రీలు ఏడుస్తున్నారు. Women who lost their తండ్రులు sons are పోయినటువంటి crying. స్త్రీలు ఇంకా ఆధారం లేకుండా ఉంటున్నదని వాళ్ళు బాధపడుతున్నారు. And orphans are crying. అన్ని రకములైనటువంటి బాధలు కూడా లంకలో అప్పుడు జరుగుతూ ఉన్నాయి. Everybody in Lanka were suffering. దీని అన్నిటికీ నీ కారణం ఏమిటి? Who is responsible? ఒక్క చిన్న పాడు బుద్ధియే దీనికి మూల కారణం. It's only the bad mind which is the cause. ఈ రావణుడు చేసినటువంటి కామ గుణమే దీనికి మూల కారణం. The wicked activity of Ravana is responsible. ఒక్కటుంటే చాలదా ఎన్ని ప్రమాదములైనా తెప్పిస్తుంది. One is enough to put you to ruin. పెద్ద కడవడ పాలు తీసుకుని వచ్చి Bringing pot full of milk. వాళ్ళు మాత్రం విషం దాంట్లో వేస్తే పాలంతా విషమయమైపోతాయి. If you place a drop of poison, everything becomes పాలేమో poison. కడవడ పాలు, Pot full of milk. పాయిజన్ చిన్నది. Poison is a drop. చూసావా? అదే విధంగానే Likewise, తాను ఎన్ని చదువులు చదివినప్పటికీ with all his expert లంకలో ఎంత knowledge, శక్తివంతులైనటువంటి రాక్షసులు ఉండినప్పటికీ though he is powerful, కడపటికి ఈ రావణుడు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ఈ పనియే ఇంత పరిస్థితికి మూల కారణం. it's only the wicked activity of Ravana that has put them all to this plight. చిన్న చీమలు పట్టి సర్పాన్ని చంపవా? Small ants can kill even a చిన్న చిన్న serpent. చీమలు. Ants are so small. సర్పం చాలా పెద్దది, Serpent is big, కానీ దాన్ని కూడా చంపుతాయి. but they will kill even the అదే serpent. విధంగానే చిన్న ఒక్క దోషమే పెద్ద దీన్ని కూడా ప్రమాదంగా చంపుతుంది. A small mistake will lead to a very big danger ఈనాడు ahead. చిన్నది చిన్నదని మనం భావించి దీన్ని అలక్ష్యం చేత దీన్ని అనేక రకములైనటువంటి పాపాలుగా మేము గురి అవుతున్నాం. You think it's a small mistake, you neglect it. That turns into a sin. చిన్నదే, విత్తనము చిన్నదే, Seed is small, కానీ అది పెంచి పెరిగి 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 పెద్ద వృక్షం అయిపోతుంది. but it germinates into a huge tree. కనుకనే విత్తనం లోపలిని ఇది పండ్ల విత్తనమా ముండ్ల విత్తనమా అని గుర్తించి దాన్ని తీసివేయాలి. So you should distinguish
whether it would germinate into a bushy ఇది మంచి tree పనియా, for me, చెడ్డ పనియా? or that sweet yielding fruit అందువలనే tree. ఉపనిషత్తులందు కర్మస్న అనగా కర్మకు నమస్కారం అన్నారు. Therefore- తస్మన్ నమః కర్మణే, తస్మై నమః కర్మణే. మొట్టమొదటి నా కర్మకు నేను నమస్కారం చేసి ప్రారంభిస్తున్నానన్నాడు. So I offer my salutations to my actions and proceed. ఎందుకు కర్మకు నమస్కారం చేయాలి? Why should you ఆ salute? కర్మ పవిత్రమైన కర్మగా ఉంటుండాలి. That activity should be ఓ sacred. భగవంతుడా, నేను చేయబోయేటువంటి కర్మలన్నీ కూడా పవిత్రమైన కర్మలుగా ఉంటుందా, నీకు ప్రీతికరమైన కర్మలుగా ఉండాలి. Let all my deeds be sacred, be satisfying to you. నీకు ప్రీతి లేకపోతే నేను కర్మలన్నీ కూడా If నిరుపయోగమైపోతాయి. my deeds do not please you, they are waste. కనుకనే వేదం కూడాను సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనింది. Therefore Vedas want you to offer all your deeds to భగవత్ God. ప్రీతికరమైనటువంటి కర్మలు ఏనాటికైనా కూడాను ఇవి మనకు రక్షిస్తూనే ఉంటాయి. If God is not pleased, ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడాను అండదండలుగా నిలిచి మనం కాపాడుతుంటాయి. if you offer your deeds to God, they will support you at every point of time. కనుక మంచి కర్మలు చేయటానికి సత్యాన్ని మనం పలకండి. So in order to do good deeds, speak truth. ఏదో నిరంతరము సత్యం పలకడానికి లేకపోయినా గాని ఒక టైం అయినా కొంచెం నియమించుకోండి. If it's not possible, దినానికి ఇన్ని గంటలంతా నేను సత్యాన్ని పలకాలి అనండి. at least have some specific లేక time. to tell ప్రధానమైనటువంటి truth. విషయం ఏదైనా కొను సత్యంను పలకండి. At least in main important matters, speak truth. కానీ ఈనాడు కలి ప్రభావము Is age of Kali. సాక్షాత్ హరిశ్చంద్రుడు వచ్చినప్పటికీ అతనితో కూడా అసత్యం పలికిస్తుంది. The effect of Kali age is such, even if Satya Harishchandra is here, you will make him speak lies. కారణం ఏమిటి? ఈ సంఘదోషమే. This is the bad company. అదే చెప్పాడు రుచిరు. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని. That's what Ruchir నీవు said. ఎలాంటి సంఘంతో చేరినావో అలాంటి గుణములే వస్తుంటాయి. As is the company, so is your conduct. కనుకనే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. 10 మంది మంచి వారితో మనం చేరాలి. You should be in the good company. చెడ్డవారితో మనం దుడ్డైన ఇచ్చి దూరం అయిపోవాలి. You should రన్ pay, అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ. you should pay off and run away from the bad వారు company. ఏమైనా అనుకోండి, Let them think as a lie. కానీ నీవు నీ సత్యాన్ని నువ్వు కాపాడుకున్న వాడవుతావు. But you should protect, safeguard your own truth. కనుక నీ రావణుడు చేసినట్టు మహాదోషంలో ఇదే పెద్ద పాపం. This is the worst of the sins committed by Ravana. ఏ శాస్త్రము తెలియకుండా దోషం చేస్తే అతనికి ఏమాత్రము పాపం రాదు. If he is not aware of any shastra, ఏ then he- వేదము తెలియకుండా కూడాను అధర్మంలో పోతే అతనికి ఏమాత్రము పాపం రాదు. without knowledge of Veda, if he is కానీ unrighteous path, తెలిసి it కూడాను doesn't amount to దాన్ని sin. ధిక్కరించిపోవటంలోనే పాపం వస్తుంది. In full knowledge of it, if he disobeys, it is a sin. కనుకనే Oh. తెలిసి రామచింతన చేయవే మనసా అన్నాడు త్యాగరాజు. Tyagaraja said, chant name of the God in full తెలిసి awareness. చేయి, Do it in full knowledge. చూచి మ్రొక్కు, తెలిసి మ్రొక్కు. Watch your step and proceed. కనుకనే ఈనాడు మానవుడు త్రొక్కేది రాయి, మొక్కేది రాయి, కట్టేది రాయి, కొట్టేది రాయి. Man, what he treads on the stone, he places a stick to a stone, and he chisels the stone. కొట్టేది దేన్ని కొడుతున్నాడు? గుండు రాయిని కొడుతున్నాడు. He chisels a boulder. కట్టేది ఏ రాయిని కడుతున్నాడు? చౌకమైనటువంటి రాయిని కడుతున్నాడు. He takes a good stone and builds. తొక్కేది ఏ రాయిని తొక్కుతున్నావు? ఈ బండలను He తొక్కుతున్నావు. treads on the stone where you are sitting. మొక్కేది ఏ దాన్ని మొక్కుతున్నావు? భగవత్ స్వరూపాన్ని మొక్కుతున్నావు. He salutes to the very divine మొక్కేదాంటోనా form of రాయే, stone. తొక్కేదాంటోనా రాయే, కట్టేదాంటోనా రాయే, కొట్టేదాంటోనా రాయే. All that you chisel, the place where you sit, రాయి the ఒక్కటే. place that you respect is stone. అదే విధంగానే Likewise. ఈ వేద శాస్త్రం అనేటువంటి కూడాను అన్ని ఒక్కటే, కానీ మనం ప్రవర్తించేటువంటి మార్గంలో ఈ దోషాలంతా ఎందుతూ ఉన్నాయి. The Veda and Shastra contain the same thing, but our behavior differs. ఈనాడు ప్రవర్తన అంతా కూడా చాలా కల్మషమైపోయింది. The behavior is bad today. మన మందిరంలో కానీ, మన స్కూల్లో కానీ, లేక కాలేజీలో కానీ, ఇంకే విధంగా సత్సంగంలో ఉన్నంత వరకు చాలా ఎంత చక్కగా ఉంటారంటే అంత నీటుగా ఉంటారు. In mandir, in college, in school, they'll be perfect. పిల్లలు కానీ, పెద్దలు కానీ The youngsters or elders, బయటికి పోతానే the moment they go out, ఏమైపోతుందో ఆ ప్రభావం మహాశక్తివంతమైనటువంటి ప్రభావం. the effects outside are so powerful. ఈ ప్రవృత్తి యొక్క లక్షణాలు ఇంత వికారమైనటువంటి తత్వాన్ని పొందుతుంది. That is perversion of the outward path. సాక్షాత్ ఇంద్రుని కూడా నువ్వు వశం చేసుకుంటాది. It will catch hold of even Indra himself. అలాంటి శక్తివంతమైనటువంటి యొక్క దుర్గుణములు అభివృద్ధి అవుతుంటాయి. He will have all powerful bad qualities. తద్వారా Through them, ఎంతో మంచిగా ఉన్నటువంటి పిల్లలు కూడా అంత చెడ్డగా మారిపోతారు. very, very good boys turn bad. ఇది ఎవరికి తప్పు? Whose mistake is that? ఎవరికి దీని దోషము? Who is responsible? నీకే, నాకు కాదు. You are responsible, nothing to do with Swami. విద్యార్థులారా, విద్యార్థినీయులారా, Students, boys and girls, ఒక చిన్న విషయాన్ని మీరు గుర్తించాలి. no one important point. ఇంతకాలమైనప్పటికీ నేనెవ్వరికి ఏ ద్రోహము చేయలేదు.
Did good to అందరికీ everybody. ఉపకారమే చేస్తున్నాను, He's helping everybody. అందరికీ మంచి మార్గాన్ని బోధిస్తున్నాను, He's taking everybody along the right ఎవరికి ఏ path. క్షణమైన ఏ యొక్క దీంట్లో కూడా ఎవరికి నేను చెడ్డ తలంచలేదు. Swami never entertained any bad కనుకనే thoughts. నాకు ఎవరు ఈ జగత్తులో చెడ్డవారే లేరు, From Swami point of view, there are none bad in this world. నాకెవరు ద్రోహులే లేరు, There are no betrayers. నాకెవరు విరోధులే లేరు. There are no enemies to కారణం God. ఏమిటి? What the reason? మనసుకు మనం సాక్షి, దేహకు గుణం సాక్షి, సర్వంకు స్వామి సాక్షి, ముఠాలకు మూర్ఖం సాక్షి అని. And therefore, ఎవరెవరి బుద్ధికి వారే సాక్షి. everyone is a witness to one's own quality. కనుకనే మనం మంచి అయినప్పుడు మనకి ఏ విధమైన చెడ్డలు జరగడానికి వీలు When కాదు. you are good, nothing bad can ever happen. కనుక నీ జరిగినా పర్వాలేదు, నీవు మంచిని చేస్తూ పో. Doesn't matter, but yet continue to do good. అది నీ యొక్క ప్రధానమైనటువంటి మానవత్వం యొక్క విలువ. There lies the human value. ఈ మానవతా విలువను పోగొట్టుకొని Having lost human values, రాక్షసుడైతే ఏమి, దానవుడైతే ఏమి, no matter is it demon or దేవుడైనా ఒకటే. even they are same. కనుకనే So? ఈ మానవత్వం అనేటువంటి దాన్ని పోషించుకుంటే దేవుడు అవుతాడు. So when you develop human quality value, you become మానవత్వాన్ని God. నాశనం చేసుకుంటే పశువు రాక్షసుగా And మారిపోతాడు. once you lose your human value, you turn beast. కనుక ప్రతి దినము తెల్లవారు లేచిన నేను మనిషిని, నేను మనిషిని, నేను మనిషిని, మృగం కాదు, రాక్షసుని కాదు అని సంకల్పించుకుంటూ దానికి మేలుకొల్పు చేయాలి. Right from the time you get up from the bed, you always remind yourself, I'm ఈనాడు a human being, not లోకమంతా an కూడాను animal. అసత్యమయంగా ఉంటుండాలి, The whole world is full అధర్మమయంగా ఉంటుండాలి, of unrighteousness. కనుకనే అశాంతిమయంగా రూపొందుతుంది. Therefore there is రెండు restlessness. చేర్చి ఏమవుతుంది? అశాంతి. Because of these two there is restlessness. సత్యము ధర్మము రెండు చేర్చే శాంతి రూపాన్ని ధరిస్తుంది. When there's truth and righteousness, there will be peace. అసత్యము అధర్మము రెండు చేర్చి అశాంతి రూపాన్ని ధరిస్తుంది. When there's falsehood and righteousness, there ఒక్క will be చూస్తే restlessness. బ్రౌన్ గా ఉంది, బీటిల్ నట్. Beetle is brown. ఆకు చూస్తే గ్రీన్ గా ఉంది, The beetle leaf is సున్నం green. చూస్తే తెల్లగా ఉంది, The lime is white. మూడు చేర్చి ఎర్రగా అయిపోతుంది. All the three will give red color. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? Where from you ఈ got? మూడింటి యొక్క చేరికనే. The combination of the అదే three. రీతిగానే Likewise. సత్యం చూస్తే ప్యూర్ గా ఉంటుండాలి, Truth is pure. ధర్మం చూస్తే ఎంత పరిశుద్ధంగా ఉంటుండాలి, Righteousness is pure. నిర్మలంగా ఉంటుండాలి, Is pure. ధర్మం నిస్వార్థంగా ఉంటుండాలి. Dharma is selfless. నిస్వార్థమైన ధర్మము, Righteousness is పవిత్రమైన selfless. సత్యము రెండు చేరేటప్పటికే ఆనందమైనటువంటి శాంతి మనలో The ఉద్భవిస్తుంది. pure truth and righteousness we confer both. శాంతి లేదు, శాంతి లేదని శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? How do you expect peace? నీవే అశాంతిని నింపుకుంటున్నావు. You are filling that with ఏ విధంగా restlessness నింపుకుంటున్నావు? అసత్యం చేత అశాంతిని నింపుకుంటున్నావు, because of falsehood, అధర్మం చేత lies, అశాంతిని because of నింపుకుంటున్నావు. unrighteousness you are కనుకనే restless. ధర్మము సత్యము అనేటువంటి దాన్ని రెండింటిని మనం ఆధారం చేసుకుంటే చాలు. రెండు రెక్కలు కలిగినటువంటి పక్షి ఏ విధంగా ఉన్నత స్థాయికి ఎగురుతుందో ఆ విధంగా ధర్మ సత్యముల చేతనే మనం ఉన్నతమైన మోక్ష స్థితిని పొందుతాం. Just as a bird flies high with a pair of wings, you go by this truth and righteousness. సామాన్యమైనటువంటి ఈ ప్రవృత్తి లక్షణంలో కూడాను రెండు చక్రాలు ఉండేటువంటి వాడే సైకిల్ ఎక్కుతాడు. Here in the world, you will have two-wheeler. ఒక చక్రంలో మనకు సేఫ్టీ లేదు. There is no safety if you go on ఆ one రెండు wheeler. చక్రములే సత్య ధర్మములు. The two wheels are Satya and Dharma. కనుకనే ఆ సత్య ధర్మములు అనేటువంటి దాన్ని మనం ఆశ్రయించాలి. Therefore, surrender yourself to దానిని Satya Dharma. ధిక్కరించాడు ఈ రావణుడు. Ravana disobeyed these two. ఎన్ని చదువులు చదివినాడు, ఏం ప్రయోజనం? He studied a lot. What's the use? రామును కూడా చదివాడు. Rama also studied. రాముడు చదివినటువంటి చదువు ఏం చేశాడు? What did he do? ఆచరణలో పెట్టి జీర్ణించుకుంటూ వచ్చాడు. He practiced and digested what all he read. ఆ జీర్ణించినటువంటి యొక్క శక్తి దేహానికి పుష్టిని అందిస్తూ వచ్చింది. After digestion, that you will have all the energy. రావణుడు అంతకంటే ఎక్కువ విద్యలు చదివాడు, Ravana no కానీ more. ఆచరణలో పెట్టలేకపోవటం చేత అజీర్ణ రోగంగా బయలుదేరింది. As he could not digest, it led to ఈ indigestion. అజీర్ణ రోగం లోపల ఈ యొక్క అప్రమాణమైనటువంటి ఈ యొక్క బుద్ధులంతా అభివృద్ధి అయిపోయినాయి. Because of indigestion, he has the ఇది perverted అజీర్ణ mind. రోగం యొక్క లక్షణాలు ఇవన్నీ. These are the qualities you find. కడుపు చెడిపోతే దేహమంతా జరిగినట్టే. When once the stomach is filled, the whole కడుపే body is filled. కేంద్రము, అది ఏ కేంద్రము. That is the center. కాబట్టి కేంద్రంలో అంతా కూడా దుర్బుద్ధులు చేరిపోతున్నాయి. The center is filled with bad qualities. సెంటర్ ను చక్కగా చేయి, So purify the అప్పుడే center. నీ యొక్క జీవితం కూడాను శాంతి భద్రతతో తొలితూగుతుంది. Then the life will be safe and secure. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఏదో రామాయణం అనుకుంటే ఏదో ఈ విధమైనటువంటి యొక్క అపహారం జరగటము, అపహాస్యం జరగటము, అపహరణ జరగటము, ఈ విధమైనటువంటి మార్గంలో రామలక్ష్మణులకు ఇద్దరూ ఏకమైపోయి ఈ యొక్క రావణ్ణి కుంభకర్ణుని వతమార్చటము ఈ విధంగా భావిస్తున్నారు. ఇది కాదు మనకు, ఇది కాదు రామాయణము. ఆత్మా రామాయణాన్ని ఒక్క తూరి మనం మన్నం చేయాలి. You think Ramayana is just a matter of fun and frolic? That Rama and Lakshmana work together because to take revenge against Ravana is not so. It is going to the story of the self. చక్కని
అంతరార్థము ఆధ్యాత్మికార్థాన్ని కొంతవరకు మనం విచారించాలి. We should know the spiritual inner significance of this text. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు సోదరులు. Rama, Lakshmana, Bharata, Shatrughna are four ఈ brothers. నలుగురు కూడాను ఎవరి కుమారులు? All these four are the sons దశరథుని కుమారులు. of Emperor Dasharatha. ఎవరు దశరథుడు? Who is Dasharatha? కోసల దేశపు రాజు కాదు. He is not the king of Kosala. దశరథుడు అనగా దశేంద్రియములు, 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, దశేంద్రియములు, 10 చేరినటువంటి రకం ఈ దేహమే. The 5 senses of perception, the 5 senses of action make a total of 10 senses. దీనినే అయోధ్య అన్నారు. This is called Ayodhya. అయోధ్య అనగా ఏమిటి? What is ఆ Ayodhya? యొక్క పట్టణానికి పేరు కాదు. Not the name of a city. విరోధులు ప్రవేశించడానికి వీలు కానటువంటి చోటు ఈ అయోధ్య. A place into which enemies cannot అదే మన enter. హృదయము. That is our heart. ఈ హృదయం అనేటువంటిదే అయోధ్య. The heart is Ayodhya. దానికంతా పాలించేటువంటి వాడు 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, దశేంద్రియములతో కూడినటువంటి ఈ దేహమే దశరథుడు. The body is Dasharatha, the king. ఈ ruling. దేహమునకు సత్వరజో తమో గుణములైనటువంటి 3 భార్యలు ఉంటున్నారు. The body has 3 wives. The pious సాత్వికము emotion, కౌసల్య, pious quality. తామసికము సుమిత్ర, This emotion is Sumitra. రాజసికము కైక. Rajasic is Kaika. కనుక ఈ దశరథుడు అనేటువంటి దేహము 3 గుణములను ఆకర్షించింది. So this body is attracted by 3 attributes. వారే 3 పత్నులు. The 3 wives. ఈ ముగ్గురు కూడాను 3 పత్నులుగా ఉండటం చేత As these 3 are wives, ధర్మార్థ కామ మోక్షం అనేటువంటి 4 బిడ్డలు పుట్టారు. they have 4 objectives. ధర్మ అర్థ కామ మోక్షం ఇవే 4 కూడా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. Rama, Lakshmana, Bharata, Shatrughna stand for Dharma, righteousness, Artha, the wealth, Kama, desire, ధర్మ Moksha, liberation. ప్రజ్ఞానమును ఆశిస్తుంది. Dharma is always after spiritual awareness. ప్రజ్ఞానమనగా ఎవరు? ప్రజ్ఞానమే సీత. That Prajnana is Sita. రాముడు ప్రజ్ఞానమనే సీతను వరించాడు. Rama is after the spiritual awareness. ఈ ప్రజ్ఞానమనేటువంటి సీతను This Sita, spiritual awareness, తీసుకొని taking her, కేవలము అజ్ఞానమనేటువంటి అరణ్యంలో పడ్డాడు. he is in this forest of ignorance. అక్కడ అజ్ఞానం అనేటువంటి యొక్క ఫారెస్ట్ లోపల There in this forest of ignorance, దుర్మార్గం అనేటువంటి రావణుడు ఈ యొక్క ప్రజ్ఞానమును అపహరించాడు. there you find Ravana, the wicked one. ఈ ప్రజ్ఞానం అనేటువంటి దాన్ని అపహరించడం చేత As they have taken away the spiritual వివేకము awareness, అవివేకం అనేటువంటి వాలి సుగ్రీవులు ఇద్దరు కూడా చేరారు. there the indiscriminate qualities are వివేకం there. అనే సుగ్రీవునికి సహాయం చేశాడు, అవివేకం అనేటువంటి వాళ్ళని సంహరించాడు. With the help of Sugriva discrimination, he killed the Vali అక్కడి నుంచి indiscriminately. సంసారం అనేటువంటి పెద్ద సాగరం అడ్డం వచ్చింది. And there is this family that's an ocean. ఈ సంసారం అనే సాగరం లోపల In this ocean of family, దాటాలి. one should cross. ఏం ధైర్యము అనేటువంటి హనుమంతుడు చిక్కాడు. There is Hanuman, the courage. ధైర్యము. Courage. ఆ ధైర్య సహవాసం చేతనే ఈ సంసారం అనే సాగరాన్ని దాటాడు. With the courage and valor of Hanuman, he could cross this ocean. అక్కడ దాటేటప్పటికి అక్కడ కూడా నువ్వు సత్వరజోతమ గుణములు 3 అడ్డు వచ్చాయి. Having crossed, he met with ఆ 3 obstacles. రజోగుణమే రావణాసురుడు, That Rajos, తమో గుణమే Rajas, కుంభకర్ణుడు, Kumbhakarna, సాత్వికుడే విభీషణుడు. the sattvic pious qualities అక్కడ Vibhishana. ఈ అజ్ఞానం అనేటువంటి వాడు అనగా తమో గుణ రజోగుణముని సంహరించి సాత్వికానికి పట్టాభిషేకం చేశాడు రాముడు. He killed the emotional aspect and the demonic aspect and coronated the pious aspect, ఆ విభీషణుడికి Vibhishana. పట్టాభిషేకం చేసేసరికి అనుభవ జ్ఞానమైన సీతను తిరిగి తీసుకుని వచ్చాడు. After Vibhishana is coronated, he got the practical experience and బ్రహ్మ knowledge. జ్ఞానము అనుభవ జ్ఞానంగా మారాలి. And the spiritual knowledge should be transformed into the అది knowledge ఏ of నిజమైన experience. విద్య. That is the true knowledge. ఇన్ని కష్టములు పడితే కానీ ఆ యొక్క ప్రజ్ఞానం అనేటువంటిది ఆత్మజ్ఞానంగా మారిపోయింది. Unless one passes through all these difficulties, the spiritual knowledge would not become ఈ practical. అన్నిటికీ మూల కారణము గుణములే, సత్వరజో తమో గుణములు. These 3 attributes are responsible for everything. సాత్వికమైనటువంటిది కూడాను ఒక పరిమితంలో ఉంచుకోవాలి. Even the pious quality should be under such ఈ limits. ప్రకృతిలో మనం ఉండటం చేత ఆ సాత్వికమైనటువంటిది కూడాను రజోగుణంగానే మారిపోతుండాలి. Because constantly it is there in nature, even ఈ pious quality తమోగుణ becomes రజోగుణ emotion. సహవాసములు పట్టింది. And it will be in the company of the other two emotion and the dullness. కనుకనే ఈ సాత్వికం విలపిస్తూ ఉంటుంటాది విభీషణుని వలె. Therefore pious quality Vibhishana is సమయం feeling- చిక్కింది, రాములతో చేరిపోయాడు. At the right time he is in the company of Rama. అదే విధంగానే ఆ సమయమునకై మనం వేచి ఉండాలి. So we have to wait for the appropriate time. కాచి మనం ఉంటుండాలి. We have to wait and wait. అందువల్లనే మనం వేచి ఉండటం దేనికోసము? Why should we wait? ఈ పవిత్రమైన ప్రాప్తి, పవిత్రమైనటువంటి సద్గతి ఎప్పుడు లభిస్తుందో ఏమిటో. To have that good destiny, that sanctity, we have to wait. కనుకనే నీవు ఒక్కొక్క క్షణం కూడా నువ్వు కాచుకొని ఉంటుండాలి. So we have to wait moment to moment. రామకృష్ణ పరమహంస విషయం చాలా మందికి తెలుసును. Many of you know Ramakrishna Paramahamsa. తెల్లవారిని మొదలు రాత్రి వరకు కాచుకొని ఉండేది. Right from the morning till night he అయ్యో waits. ఇంకా నాకు దర్శనం కాలేదే,
ఈ దినం కూడా నువ్వు వ్యర్థమైపోయాని, ఈ దినం కూడా నువ్వు వ్యర్థమైపోయాని అని పరితపించేవాడు. He went on feeling so sad that I could not see you, oh God, this day is waste. ఆ విధమైనటువంటి పరితాపం ఉండటం చేతనే రామకృష్ణకు అంత పవిత్రమైనటువంటి స్థితి లభించింది. Because of that yearning and pining for God, he could be so noble అతనికి and mighty. ఓనామాలు అక్షరాలు కూడా రావు. In fact, he has no formal అదే కలకత్తా education. లోపల There in Calcutta, లాలా లజపతి రాయి, Lajapati బాల Rai, గంగాధర్ తిలక్, Balaganga బిపిన్ చంద్ర Tilak, పాలు, Bipin Chandra Pal, ఇంకా అనేక మంది అరవింద ఘోష్, Arvind Ghosh, ఈ విధమైనటువంటి మహావిద్యావంతులంతా వచ్చారు. highly educated కానీ ఈ intellectuals. విద్యావంతుల యొక్క పేర్లంతా ఎక్కడ నిలిచిపోయినాయి? Do you find their names కేవలం today? గ్రంథాల్లో మాత్రమే నిలిచిపోయినాయి. They're only limited to text. అక్షర జ్ఞానం లేనటువంటి రామకృష్ణ యొక్క పేరు భక్తుల హృదయాల్లో నిలిచిపోయినాయి. The name of illiterate Ramakrishna Paramahamsa is imprinted in the hearts of the దీనికి devotees. చదువు కారణము Is the educational కాదు కాదు కాదు, No. పవిత్రమైన భావమే దీనికి మూల కారణం. A sacred feeling is the cause. కనుక ప్రతి దానికి కూడా విశ్వాసం విశ్వాసం విశ్వాసం. So for everything, faith is essential. విశ్వాసమే లేకపోతే Without the faith, మానవుని యొక్క జీవితమే వ్యర్థం. human life is waste. ఏ విశ్వాసము? What kind of faith? ఆత్మవిశ్వాసం. Is a faith in one's own self. ఆత్మ ఉందో లేదో నాకు తెలియదు అంటే తెలియని దాన్ని ఎంత ఎట్లా నమ్ముతున్నావు నువ్వు? If you say, I don't know whether self is there or not, how do you లేదు, believe all that you నేను don't know? తెలిసిన దాన్ని నమ్ముతున్నానంటాడు. You say that I believe that or what I నేను know. చూచిన దాన్ని నమ్ముతానంటాడు. I believe what I see. ఏమి చూచావు నువ్వు? What is it you have seen? నా మనసు చాలా కష్టంగా ఉంది అంటున్నావు. I feel the mind is... నీ మనసు నువ్వు చూచావా? Have you seen your mind? ఎట్లా నమ్ముతున్నావు How నీవు? do you believe it? నీ మనసుకు రూపం ఉందా? Mind has it any form? నేను ఆనందంగా ఉన్నానన్నాడు. You say, I'm very happy. ఆనందానికి రూపం ఏమిటి? Happiness, what ఎట్లా is నీవు it? నమ్ముతున్నావు? How do you believe it? నీ యొక్క అనుభూతియే Is your నీ experience. విశ్వాసమే. That is అదే true. రీతిగానే ఎవరి విశ్వాసం వారిది. So each one has got his own faith. ఆ విశ్వాసం అనేటువంటిది పవిత్రమైనటువంటి దానిపైన అభివృద్ధి The కలుపుకోవాలి. faith you develop in the sacred way. కనుకనే రావణుడు ఇన్ని విద్యలు చదివినప్పటికీ So Ravana, with all his education, ఆత్మవిశ్వాసం లేదు. he has no faith in the self. ఏమి ప్రయోజనము? What is the use? ఇంకా మంచి పైన దానికి విశ్వాసం లేదు. So he has no faith in పాపం good. అంటే భయం లేదు. He is not afraid of దైవం God. అంటే ప్రీతి లేదు. And he has no love తపస్సు for God. చేశాడు. So he did ఏమి penance. తపస్సది? What penance? ఆ తపస్సంతైకుడు తమస్సుగా మారిపోయింది. All the tapas penance became tamas, darkness. తపస్సు చేసినప్పుడు దైవత్వం అనేటువంటిది హృదయంలో ప్రతిష్ఠ కావాలి. Having undertaken penance, God should be installed ఈ in the ప్రతిష్ఠ heart. కావడానికి కారణం ఏమిటి? What is that responsibility? సత్య ధర్మాన్ని విస్మరించాడు. He has forgotten truth and righteous conduct. కనుక రామాయణం అంతా కూడాను Entire Ramayana. సత్య ధర్మముల చేత అసత్య అన్యాయముల చేత సంఘర్షింపబడినటువంటి ఈ యుద్ధము. Ramayana speaks of a conflict and war between truth, righteousness on one hand, సత్యానికి అసత్యానికి falsehood సంఘర్షణ and జరుగుతూ righteousness. ఉండాలి. A fight between truth and ధర్మానికి falsehood, అధర్మానికి సంఘర్షణ జరుగుతుంది. righteous and unrighteous, మంచి చెడ్డలకు సంఘర్షణ a జరుగుతుంది. conflict between good and ఇదే bad. మహాభారత యుద్ధము. This is the ఇదే war. రామరావణ యుద్ధము. This is Rama-Ravana కనుక war. నిరంతరం కూడా మన హృదయాల్లో ఈ యుద్ధాలు జరుగుతూనే ఉంటున్నాయి. That kind of war is taking place ఈ continuously in the యుద్ధము heart. ఏనాడు ఏ పుణ్యాత్ముడు నివారణ గావించుకుంటాడో వాడే ధన్యుడు. The noble one who will find a solution to this war, his life would be redeemed. కనుక ఆ విజయాన్ని మనం సాధించాలి. So we should be victorious, we should win. ఆ రామరాజ్యం లోపల మనం జీవించడానికి ప్రయత్నించాలి. To make an effort to live in Ramarajya. ఈ విధమైనటువంటి భావాలతో మన హృదయాన్ని అభివృద్ధి పరచుకోవాలి. And to develop heart in this sacred path. రేపటి దినము Tomorrow, ఈ రామాయణం యొక్క సంకర్షణమైనటువంటి యొక్క విషయం అంతా కూడాను సూక్ష్మమైనటువంటి యొక్క భావంతో మనం దాన్ని అభివృద్ధి పరచుకొని తద్వారా రాముని యొక్క పట్టాభిషేకము, ఏ రాముల పట్టాభిషేకము? ఆత్మారాముల పట్టాభిషేకము. we should understand all the subtleties of Ramayana and conduct ourselves tomorrow, coronation of Rama, the coronation of Rama in one's own heart. రామ జయం రఘురామ జయం రాఘవ రాముల ప్రేమమయం. రామ జయం రఘురామ జయం రామ జయం రఘురామ జయం రాఘవ రాముల ప్రేమమయం. రామ జయం రఘురామ జయం రాఘవ ప్రేమమయం. రామ దశాపతి రాఘవ మంత్రం రామ సీతాపతి రాఘవ మంత్రం ప్రేమని గుణగణ సేవ నిరంతరం. రామ దయా పరమ పవిత్రం. రామ దయా పరమ పవిత్రం.
రఘుకుల దశరథ సుత పుత మిత్రం రఘుకుల దశరథ సుత రామ జయం హరి రామ జయం రాఘవ జానమి ప్రేమమయం రామ జయం రఘురామ జయం రాఘవ రామ ప్రేమమయం శ్రీరామ జయం రఘురామ జయం రాఘవ జానమి ప్రేమమయం రామ జయం రఘురామ జయం రాఘవ రామ ప్రేమమయం రవికుల దశరథ సుతముత మిత్రం రవికుల దశరథ సుతముఖేత్రం రామ జయం రఘురామ జయం రాఘవ జానమి ప్రేమమయం రామ జయం రఘురామ జయం రాఘవ రామ ప్రేమమయం రామ సీతాపతి రాఘవ మంత్రం రామ సీతాపతి రామ సి గుణగణ సేవ నిరంతరం రామ సి గుణగణ సేవ నిరంతరం దశరథ సుతముత పిత్రం నామం పిత్రం రామం రామ జయం హరి రామ జయం రాఘవ జానమి సుఖమయం